ఒక పంతులు గారు ఒక చిన్న మేకపిల్లని చంకనేసుకొని తీసుకెళ్తా ఉంటారండి. అది చూసి ముగ్గురు దొండగులు ఎలాగన్నా దాన్ని సొంతం చేసుకోవాలని మొదటగా ఒకడు వెళ్ళి, చిచి చిచి పంతులు గారు మీరు ఏంటండి ఇంత సద్బ్రాహ్మణులు ఏంటి, కుక్కని చంకనేసుకొని తీసుకెళ్తున్నారేంటండి అంటే, ఇది కుక్క కాదయ్యా మేకే అని చెప్పి కొంచెం ముందుకెళ్ళాక రెండో వాడు ఎదురొస్తాడండి. చిచి చిచి పంతులు గారు మీరు ఏంటండి కుక్కని చంకనేసుకొని తీసుకెళ్తున్నారు, ఎంత అప్రతిష్ట అంటే, అయ్య బాబా ఇది కుక్క కాదయ్యా మేకే అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే మూడోవాడు ఎదురొస్తే ఈసారి పంతులు గారికి అనుమానం వచ్చి, ఏంటయ్యా ఇది మేక కుక్క అంటాడు. పంతులు గారు అది కుక్కేనండి అంటే, అబ్బో నిజంగా కుక్కేనేమో అని దాన్ని అక్కడ వదిలేసి ఆయన నదికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళ ముగ్గురు ఆ మేకను తీసుకెళ్ళి తినేసి పండగ చేసుకుంటారు. అర్థమవుతుందా? మన దగ్గర ఉన్న వస్తువులో మనిషిలో వాటి విలువ మనకు తెలీదా? అవతల ఏదో చెప్పి నమ్మి వీళ్ళని బాధ పెట్టడం వల్ల మనకేంటి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. చాలా పాపం కూడా అది.